ఏంటి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసానని ఈ వీడియోలో మాత్రం 2 డేస్ వ్లాగ్ ఇంక్లూడ్ చేశానండి. శనివారం అండ్ ఆదివారం రోజు వ్లాగ్ పెట్టేశాను. అంటే అక్కడక్కడ తీసానులేండి. నాకు ఏంటంటే తీయాలని అనిపించలేదు. ప్లస్ ఆ వీడియోస్ అనేది ఇంకా మొత్తం ఎక్కడంటే అక్కడ తీసామని చెప్పేసి కొంచెం వ్లాగ్ పెట్టానండి. శనివారం వ్లాగ్ అండి. శనివారం రోజు లేవగానే ఇల్లంతా ఊడ్చుకుంటూ వస్తున్నానండి. అప్పటికి 6:30 అయింది. అయినా ఎండ మంచి కాసేస్తుంది. తర్వాత ఇల్లంతా తుడుచుకుంటూ వచ్చేసి ముగ్గు పెట్టేసుకుంటూ వచ్చానండి. నేను నైట్ కింద ముగ్గు కూడా నేనే వేసానండి. అక్క బజార్కి వెళ్ళిందని చెప్పేసి వేయమని చెప్పేసి నేను వేసేసాను. ఇక్కడ బామ్మగారు ఎండలో ఉన్నారు. చలో అండి, తెగ చలి పెట్టేస్తుంది అసలు. కింద కూడా కాళ్ళు పెట్టాలనిపించట్లేదు. మా పిల్లలేమో సాక్సులు గ్లౌజులు వేస్తే అస్సలు ఉంచుకోవట్లేదు. వాళ్ళకేమో చలి అనిపించట్లేదు, కానీ నాకైతే అసలు చలికి అల్లాడిపోతున్నానండి. తర్వాత మా వారు పిల్లలతో కలిసి కాసేపు అలా ఆడుతూ ఉన్నారు. నేను నా పని చేసుకుంటుంటే ఇంకా లేదంటే నా దగ్గరికి వచ్చేస్తారని చెప్పేసి ఇంకా మడత పెట్టాల్సిన బట్టలు కూడా చాలా ఉన్నాయండి. ఇంకా అవన్నీ మడత పెట్టేసుకోవాలి. నేను వచ్చేలోపు ఇంకా టీ కూడా పెట్టేశారండి. త్వరగా పోయండి, నాకు చలికి వెన్న తాగాలనిపిస్తుందని చెప్తే ఇక్కడ పోస్తూ ఉన్నారండి. చలికి వేడి వేడిగా త్వరగా తాగాలనిపిస్తుందండి. ఇంకా అందులో ఇంత ఉదయాన్నే బండలు కూడా తుడిచేసాం కదా, ఈవినింగే తుడిచిపెట్టేసుకుందాం అనుకున్నాను. వాళ్ళతోటి ఇంక ఈవినింగ్ ఇంకా చల్లనిపిస్తుంది. అంటే చెప్పాలంటే సాయంత్రం అయ్యేసరికి అసలు బయట అడుగు పెట్టబుద్ధి కావట్లేదు. అంత చల్లనిపిస్తుంది. కింద అడుగు పెట్టాలన్నా కూడా వెనక గోడలు అనుకున్నా కూడా గోడలు కూడా అలాగే చల్లగా ఉన్నాయండి. ఇంకా మా వారు పిల్లలు స్నానాలు చేసేసి వచ్చేసి ఇంకా పూజ చేసుకుంటున్నారండి. క్లీనింగ్ కూడా ఆయనే చేసుకున్నారులేండి. ఇంకా తర్వాత నేను వచ్చేసి ఇంకా టిఫిన్ కింద ఏం చేయలేదండి. మా వారిని ఏదైనా చేస్తానంటే ఇంకేం చేస్తావులే, నేను వెళ్ళిపోతాను, మీరు ఏదైనా చేసుకొని తినండి అని చెప్పారు. మీకు తెలిసిందే కదండి, ఇంకా మా వారు వెళ్ళారంటే నేనేం టిఫిన్ చేయను. పిల్లల కోసం జావా లాగా తాపేస్తాను. ఇక్కడ ఇంకా బొట్టు పెట్టుకోండి అంటే బొట్టు పెట్టుకోండి అని చెప్పే వరకు పిల్లలకు పెట్టరు, ఆయన పెట్టుకోరండి, గుర్తుండదంట. అక్క వచ్చేసి బొట్టు పెట్టేసి పిలిచారండి. రేపు నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతము, ఈరోజు హోమము, అదే శివునికి అభిషేకము, రుద్రాభిషేకం ఉందని చెప్పేసి వెళ్ళారు. మనకేమి ఇక్కడ అలాంటి నేను ఎప్పుడూ వెళ్ళలేదండి రుద్రాభిషేకానికి. ఇలాంటి సత్యనారాయణ స్వామి వ్రతాలకైతే వెళ్తాను కానీ మామూలుగా వేటికి వెళ్ళలేదండి. ఇక్కడ ఇంక మా వారు వెళ్తున్నారు. ఆ అబ్బాయి ఏమో అక్క వీడియో తీస్తున్నావా అని అడుగుతున్నారు. అవునురా అని చెప్తున్నాను. నేను పంపించడానికి అనేది వెళ్ళానండి. ఇంకా తర్వాత పైకి వచ్చిన వెంటనే ఇంక నీళ్ళు పెట్టేసుకొని స్నానం చేశానండి. దానికి వెళ్ళే ముందే ఇంకా పిల్లలకి జావ కలిపేసి వెళ్ళిపోయాను. చల్లారిపోతుంది కదా అని చెప్పేసి ఇంక నేను కూడా అలాగ దండ పెట్టుకుందామని చెప్పేసి దేవుడి దగ్గరికి వచ్చేసానండి. మా వారు పెట్టేసిన దీపం అలాగే ఉంది కదా, ఇంకా అక్కడే దండ పెట్టేసుకుంటే సరిపోతుందని చెప్పేసి వచ్చేసాను. అలాగే కింద అక్క పిలిచింది కదా, కాసేపు అలా వెళ్ళి కూర్చుందాం అనుకున్నాను. మా పిల్లలతో కూర్చోవడం నిజమేలేండి. ప్రత్యేకమంటే ఎలా చేస్తారో ఏమో అని ఒకసారి చూద్దామని అనుకున్నాను. తర్వాత ఇక్కడ ఇంకా చిన్న పాపను తాపేసుకొని వెళ్దామని చెప్పేసి చిన్న పాపకి తాపుతున్నానండి. ఇంకా చల్లారలేదండి, ఇంకా కొంచెం కాలుతూనే ఉంది. తాగేస్తుంది ఎలాగోలా ఊపుతూ పోద్దామని చెప్పేసి పోసేస్తున్నానండి. బెల్లంతో కలుపుతున్నానండి జావా. మళ్ళీ చెక్కతో అంతగా పంచదార అంటే కొంచెం పాలల్లో వేస్తాను కదా, ఇందులో కూడా పంచదార ఎందుకని చెప్పేసి బెల్లం ఉంటుంది కదా దాంతో ఖచ్చితంగా కలుపుతానండి. వారంలో ఒక్కసారైనా ఇలా జావ పెట్టేసేయండి. డైలీ పెట్టేసిన పిల్లలకు పెద్దలకు కూడా మంచిదే అండి హెల్త్ పరంగా. మా పిల్లలైతే ఇష్టంగా తాగుతారండి. తర్వాత ఇంకా కిందికి వెళ్ళేసి పెద్దదానికి కూడా ఆకలేస్తుంది కదా అని చెప్పేసి పెలుచుకొచ్చేసి తాపిస్తున్నానండి. బొట్లు చూడండి ఎలా పెట్టేసిందో అసలు. గారు పెట్టేశారంటండి. నేను వెళ్ళేసరికి పంతులు గారు ఒడిలో కూర్చొని మరి వాళ్ళతో పాటు కూర్చొని ఉందండి. ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ వెళ్ళండి, మా అమ్మాయి బాగా వాళ్ళకి తెలుసు కానీ ఇంకా అలాగా బొట్లు పెట్టేశారంట. ఏంటి ఇలా పెట్టేసుకున్నామంటే స్వామి పెట్టారని చెప్తుంది. నీకు కదా పెట్టేసినట్టు తెల్ల బొట్టు అంతా పూసేసుకుంది. అన్నంతో పెట్టారు కదా అది, ఇంక దానికి జావ తాపేస్తున్నానండి. ఇంకా దాదాపు సాటర్డే మీకు తెలిసిందే కదా, నేను స్కిప్ చేసేస్తానండి టిఫిన్ అనేది. పూజకి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా తినలేదండి. ఇక్కడ ఏదో శివునికి అభిషేకం చేశానండి. పంచామృతాలు అంటున్నారు కదా, నెయ్యి, ఆవు పాలు, ఇక్కడ తేనె అన్నిటితో చేశారండి. కొబ్బరి నీళ్ళు అలాగ చేశారు. మంచిగా అనిపించిందండి. నేనైతే ఇప్పటి వరకు చూడలేదులేండి అక్కడ అభిషేకాలంటే. నేను ఇలాగా అయ్యప్ప స్వాములకి వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తారు అయ్యప్ప స్వామికి
అక్కడ చూడలేదండి. ఇప్పుడే మొదటిసారి ఇంకా వాళ్ళు పిలిచారు కదా! ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళానండి. ఇక్కడ కాసేపు కూర్చున్నాను. తర్వాత చిన్న పాప ఒళ్ళోనే పడుకొని ఉందండి. నిద్రపోయింది పాపం. ఆడేసి అక్కడే ఆడుకుంది. ఆడుకొని నిద్రపోయిందని చెప్పేసి ఇంకా వెళ్దామా